తాళం పులని నీ మదిని గిట్టి సైకంగా నేనంతావాడన్ మహా ఊర్పులన్నించి యజ్ఞానముల తొలగి లేకపోయాం నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్ల దొరలో నాయమ్మ మాట్లాడుకున్నారు. నయమ్వారో ఇంజనీరునంత నయమ్వారో నమూన ఇచ్చినారు. నయమ్వారు గుడి కట్టడానికి నయమ్వారో మూర్తం పెట్టినారు. నయమ్వారో తెల్లంతలోనే నయమ్వారు గుడి పనులు వేగమాయే. నయమ్వారు తక్కువ కాలములో నయమ్వారు గుడి పని పూర్తయ్యే. నయమ్వారు గుడి ప్రతిష్ట చేసి నయమ్వారికి ప్రాణ ప్రతిష్ట. నయమ్వారు కనకదుర్గమ్మకి నయమ్వారు గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో. కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చేది ఆ తల్లి. నయమ్వారు బెజవాడ పట్టణము నయమ్వారో తేదీత్యముగాను నయమ్వారో అభివృద్ధి చెందింది. నా దుర్గమ్మ తలచినంతలోనే నయమ్వారో పనులు జరిగిపోయే.
ఒక్కరిలోనూ నయవారో నమ్మకం కలిగింది, నయవారు పూజలు చేసినారు, నయం వారికి దీపం పెట్టినారు. ఆలనా పాలన లేని గుడిలో నేను ఎందుకుండాలని అమ్మవారు బయటకొచ్చింది. అమ్మవారు బయటకొచ్చేసరికి కట్టిన చీర చిరిగి ఉన్నది, తొడిగిన రవిక చిరిగి ఉన్నది. ఎలా అని పిఠాపురంలో సాలివాడికి కబురు పంపించింది. పిఠాపురంలో ఉన్నాడా సాలన్నా